హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టేస్టీ ఫుడ్ విత్ సిరి. ఈరోజు మన ఛానల్లో ఉగాది స్పెషల్ రెసిపీస్ని తీసుకొచ్చాను. ముందుగా ఉగాది రోజు ప్రతి ఇంట్లో చేసే షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఏ విధంగా చేసేయాలో చూసేద్దాం. ఈ ఉగాది పచ్చడి కోసం మనం ఒక చిన్న మామిడికాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మిరియాల పొడి, అలానే ఉప్పు, అలానే బెల్లం, కొత్త చింతపండుని తీసుకోవాలి. నా దగ్గర అవైలబుల్గా లేదండి, పాత చింతపండునే యూజ్ చేస్తున్నాను. అలానే కొద్దిగా వేప పువ్వు, కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలను కూడా నేను తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ చింతపండుని ఒకసారి వాటర్తో కడిగి ఒక 15 నిమిషాలు నానబెట్టేసుకుంటే మనకి చింతపండు రసం అనేది చక్కగా వస్తుందండి. ఈ ఉగాది పచ్చడిని కొందరు కొత్త కుండలో చేస్తారండి. నా దగ్గర మట్టి పాత్ర అవైలబుల్గా ఉంది, నేను దాంట్లో చేస్తున్నాను. ఇప్పుడు ఈ మట్టి పాత్రలో చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీరు తినే పులుపుని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కారం ప్లేస్లో నేను మిరియాల పౌడర్ని యూజ్ చేస్తున్నానండి. తర్వాత బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ ఉగాది పచ్చడి కోసం బెల్లం కానీ అలానే చింతపండు కానీ కొత్తవి తీసుకుంటేనే పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం. తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కల్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కాస్త వేప పువ్వును వేసుకోండి, మరీ ఎక్కువగా వేయొద్దు, మరీ ఎక్కువ చేదు వచ్చేస్తుందండి. తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసేసుకుందాం. పచ్చి కొబ్బరి ముక్కలు వేయడం ఇష్టం లేకపోతే మీరు వేయకుండా పర్వాలేదు. ఇప్పుడు వీటన్నింటినీ కూడా బెల్లం కరిగేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా తయారు చేసుకునే షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు శనగపప్పును తీసుకోవాలి. దానిలో తగినన్ని వాటర్ పోసుకొని శుభ్రంగా 2 నుండి 3 సార్లు కడిగి ఆ వాటర్ వంపేసుకొని మరొకసారి వాటర్ శనగపప్పు మునిగేంత వరకు పోసుకొని ఒక అరగంట నుండి గంట వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ సాల్ట్, అలానే 1/2 టీ స్పూన్ పసుపు, అలానే 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా మెత్తటి పిండిలా దీన్ని బాగా పిసుకుతూ కలుపుకోవాలి. ఈ విధంగా బాగా పిసుకుతూ కలపడం వల్ల ఈ మైదా పిండి అనేది బొబ్బట్లు చేసేటప్పుడు చక్కగా సాగుతుంది. మనకి బొబ్బట్లు చేయడం అనేది చాలా ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ విధంగా మెత్తటి పిండిలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మునిగే విధంగా నూనెను కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని ఒకసారి ప్రెస్ చేసేసి దీనిపైన మూత పెట్టి 1 గంట నుండి 2 గంటలు పక్కన నాననివ్వాలి. అరగంట తర్వాత మనకి శనగపప్పు అనేది చక్కగా నానిందండి. ఇప్పుడు ఈ శనగపప్పుని ఒక కుక్కర్లో వేసుకొని శనగపప్పు మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టి ఈ శనగపప్పుని మీడియం ఫ్లేమ్ పైన 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఒక గిన్నె తీసుకొని గిన్నె పైన ఇలాంటి ఒక స్ట్రైనర్ని పెట్టేసుకొని మనం ఉడికిన పప్పుని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా మనకి వెళ్ళిపోతాయండి. చూడండి, ఈ పప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇలా బద్దలుగానే ఉండాలి మనకి. ఈ వడకట్టిన పప్పు నీళ్ళని పప్పు కట్టు అంటారండి. మా తెలంగాణలో అయితే ఉగాది రోజు కట్టుచారు కూడా స్పెషల్గా ప్రిపేర్ చేస్తాం. ఈ ఉడికిన శనగపప్పు కాస్త చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా ఎక్కడా కూడా బద్దలు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ మాత్రం అస్సలు పోయకూడదండి. ఒకవేళ మెత్తగా గ్రైండ్ కాకపోతే మాత్రం శనగపప్పుని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకోండి, గ్రైండ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 కప్పు బెల్లాన్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మెత్తగా అలానే కాస్త డ్రైగా ఉండాలండి ఈ పూర్ణం. ఇప్పుడు ఇందులో నుండి 2 నుండి 3 స్పూన్ల పూర్ణాన్ని ఒక గిన్నెలో పక్కనుంచుకుందాం. దీన్ని మనం కట్టుచారు చేసేటప్పుడు యూజ్ చేసుకుందాం.
ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని మనం ముందుగా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పూర్ణాన్ని అందులో వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ చక్కగా పచ్చివాసన పోయేంత వరకు మంచి ఆరోమాటిక్ స్మెల్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. మనం ఈ పూర్ణాన్ని స్టవ్ పై పెట్టిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకొని ఇలాచీ పౌడర్ అంతా కూడా ఈ పూర్ణంలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మరో 2 స్పూన్ల నెయ్యిని వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకి ఇలా కలుపుతున్నప్పుడే మనకి ఈ పిండి అనేది ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుంది. సో మనకి పూర్ణం అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ పూర్ణాన్ని కాస్త చల్లార్చుకొని మనం పెద్ద నిమ్మకాయ సైజులో లడ్డూలుగా చేసేసుకుందాం. ఈ విధంగా లడ్డూలన్నీ చేసుకున్న తర్వాత ఈ పూర్ణం ఉండలు డ్రై అవ్వకుండా ఉండాలంటే ఒక వెట్ క్లాత్ని వీటిపై కప్పి ఉంచితే మనకి పూర్ణం ఉండలు డ్రై అవ్వకుండా ఉంటాయండి. 1 or 2 hours తర్వాత మనకి ఈ నానపెట్టుకున్న చపాతీ పిండి అనేది చక్కగా నానిపోయిందండి. మరొకసారి బాగా ఒత్తుకొని మనం పూర్ణం ఉండ ఏ సైజులో అయితే చేసుకున్నామో దానికంటే కూడా తక్కువ సైజులో ఈ చపాతీ పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్గా స్ప్రెడ్ చేయాలండి. మనకి బాగా నానింది కాబట్టి ఈ పిండి ఈజీగానే స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణం ఉండని పెట్టేసుకొని ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా పూర్ణం మొత్తం కూడా క్లోజ్ అయ్యే విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లోజ్ చేసుకున్న పూర్ణం ఉండని మనం ఒక ప్లేట్పై ఒక పాలిథిన్ కవర్ని కానీ లేదంటే నూనె కవర్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ వేసేసుకొని దానిపై కాస్త నెయ్యి అప్లై చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో చక్కగా ఒత్తేసుకోవాలి. చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందండి. ఇది కాస్త ప్రెస్ చేసిన తర్వాత దీనిపై మరొక పాలిథిన్ కవర్ని కానీ ప్లాస్టిక్ కవర్ని కానీ పెట్టేసుకొని ప్రెస్ చేస్తూ ఉంటే మరింత ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. ఈ బొబ్బట్లని మరీ పల్చగా కాకుండా అలానే మరీ పరాటాల్లా కాకుండా మీడియం సైజులో ఒత్తుకుంటే మనకి బొబ్బట్లు అనేవి చాలా చాలా టేస్టీగా వస్తాయండి. చూసారు కదండి, ఏ చపాతీ కర్ర అవసరం లేకుండా మనం ఈజీగా చేత్తోనే బొబ్బట్లు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ఒక పెనం పెట్టేసుకొని కాస్త హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్ పైనే ఈ బొబ్బట్టుని వేసేసుకొని బొబ్బట్టు అంచున కాస్త నెయ్యిని వేసేసుకొని చక్కగా కాల్చుకోవాలి. ఈ బొబ్బట్లు మీడియం టు హై ఫ్లేమ్ పైనే మనం కాల్చుకుంటే చక్కగా పొంగుతూ వస్తాయండి. అలానే దీనిపైన కూడా కాస్త నెయ్యి వేసేసుకొని మనం నెయ్యిని బాగా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఒకవైపు కాస్త వేగగానే మరోవైపు జాగ్రత్తగా టర్న్ చేసుకోండి. ఇప్పుడు మరోవైపు కూడా చక్కగా నెయ్యిని అప్లై చేసేసుకుందాం. మరొకసారి దీన్ని జాగ్రత్తగా ఫ్లిప్ చేసి మరొక స్పూన్ నెయ్యిని కూడా వేసేసుకుందాం. చూసారు కదా, మనకి బొబ్బట్లు అనేది చక్కగా పొంగాయండి. ఎంతో సాఫ్ట్గా అలానే సూపర్ టేస్టీగా ఉండే బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు కట్టుచారుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా మనం పప్పు కట్టుని తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసి బాగా నానబెట్టాలి. స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసుకొని అందులో 2.5 టేబుల్ స్పూన్ల నూనెని వేసుకొని నూనె కాస్త వేడవ్వనివ్వాలి. ఆయిల్ కాస్త వేడవగానే ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే ఒక 10 నుండి 15 వరకు మెంతుల్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 5 పచ్చిమిర్చి చీలికలని వేసుకొని పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 15 వెల్లుల్లి రెబ్బలు అలానే 1/2 టీ స్పూన్ జీలకర్రని బాగా కచ్చపక్కగా దంచుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత 3 ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులో 3 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 మీడియం సైజు టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం అలానే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని తర్వాత ఇందులో మనం ముందుగా పక్కనుంచుకున్న పూర్ణాన్ని కూడా వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. ఇలా 5 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత
ఇందులో మనం ముందుగా పప్పు కట్టులో చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ రసాన్ని ఇందులో పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 10 to 15 మినిట్స్ తర్వాత ఈ కట్టుచారు బాగా మరగడం స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో మరొక టీ స్పూన్ సాల్ట్ని వేస్తున్నానండి. అలానే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని కూడా వేసేసుకోవాలి. మరో 5 మినిట్స్ బాగా మరిగిన తర్వాత ఇందులో ఒక కరివేపాకు రెమ్మని వేసేసి మరొక 5 మినిట్స్ చక్కగా మరిగించుకోవాలి. చివరిగా ఈ చారులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకుందాం. ఈ విధంగా కట్టుచారు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అండి. ఈ కట్టుచారు అనేది మనకి కాస్త తీయగా, అలానే పుల్లగా, అలానే కారంగా చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా చక్కగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. మనకి సూపర్ టేస్టీగా ఉండే కట్టుచారు రెడీ అయిపోయింది. చివరిగా దీనిపై కొత్తిమీరని వేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. తద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ us.